హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ లక్ష్మీ పాలతో ఆవిరి జున్ను. ఫస్ట్ టైం చేసేవారైనా సరే కరెక్ట్ కొలతలతో స్వచ్ఛమైన పాలతో ఈ విధంగా జున్ను చేసామంటే చాలా బాగా వస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1 లీటర్ లక్ష్మీ పాలను తీసుకున్నాను. మా సైడు ఆవు పాలనే లక్ష్మీ పాలని పిలుస్తారు. ఇప్పుడు జున్ను తయారు చేసుకోవడానికి కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దీనిలో 1 లీటర్ పాలని వేసేసుకోవాలి. మీరు నార్మల్ గేదె పాలకి ఆవు పాలకి తేడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. మనకు ఆవు పాలు అయితే కొద్దిగా ఎల్లో కలర్లో కనిపిస్తాయి, చూసారు కదా. అదే గేదె పాలు అయితే మనకు వైట్ కలర్లో కనిపిస్తాయి. నేను ఇక్కడ 1 లీటర్ ఆవు పాలకి 1 లీటర్ నార్మల్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆవు పాలు మనకి కొద్దిగా పలచగానే ఉంటాయి కాబట్టి 1 లీటర్కి 1 లీటర్ నార్మల్ పాలు యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్లు తీసుకొని ఈ పాలలో వేసేసాను. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని మనం 1 లీటర్ పాలకి నేనైతే ఇక్కడ 3/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. ఇలా ముందుగానే బెల్లం తురుము పెట్టుకోవాలి. మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం తురుము పెట్టుకొని ఈ బెల్లం మొత్తం పాలల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఈ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేయట్లేదు. నార్మల్ బెల్లం యూజ్ చేసే వాళ్ళైతే అందులో కొద్దిగా నలకలు అవి ఉంటాయి కాబట్టి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ పాలని ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకొని 2 స్పూన్లు మిరియాలు, ఒక 9 నుంచి 10 ఇలాచీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూను షుగర్ వేసి మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పొడిగా అవుతుంది. ఈ పొడిని ఇప్పుడు జున్ను పాలలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పొడి చేసుకుంటే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. నార్మల్గా పొడి చేస్తే కొద్దిగా గరుకుగా వస్తుంది కదా, అందుకని నేను షుగర్ యాడ్ చేసి అయితే పొడి చేశాను. ఇప్పుడు మనకి జున్ను పాలు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ గిన్నె పెట్టడానికి కొద్దిగా వెడల్పుగా ఉన్న మరొక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. మనం ఆవిరిమే ఉడికించాలి కదా. నేనైతే ఇక్కడ బిర్యానీ గిన్నె తీసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టాండ్ని పెట్టి జున్నుని పెట్టేసి మూతను పెట్టేసుకున్నాను. ఒక 40 నిమిషాల తర్వాత మనం చాక్ తీసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. మనకి చాక్కి ఎక్కడ ఏమీ అంటుకోలేదు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జున్నుని బయటని పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, నేను అసలు జున్నులో ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు, మొత్తం ఉట్టి పాలనే వేసాను. ఇప్పుడు జున్ను మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుని తీసుకొని ఇలా గిన్నె అంచుల వెంబడి ఒక్కసారి సరి చేసామంటే మనం ప్లేట్లో టర్న్ చేసినప్పుడు జున్ను అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వెడల్పంటి ప్లేట్ తీసుకొని ఈ గిన్నెని టర్న్ చేసి ఒకసారి బ్యాక్ సైడ్ అదిమితే మనకి జున్ను అనేది గిన్నె నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంతేనండి, చూసారు కదా, మంచి కలర్ఫుల్తో జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్ని పర్ఫెక్ట్ కొలతలతో స్వచ్ఛమైన పాలతో జున్ను తయారు చేసామంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ జున్ను కట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి లోపల పీస్ అనేది చాలా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా మంచి కలర్తో కనిపిస్తుంది. మనకి ఎప్పుడు పడితే అప్పుడు జున్ను పాలు దొరకవు కాబట్టి దొరికినప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా ఇదే కొలతలతో చేసామంటే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనం జున్నుని మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, లోపల అయితే టెక్స్చర్ మనకి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా జున్నుని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.